హాయ్ ఆల్, అగైన్ వెల్కమ్ టు వనజ వర్చువల్ ఫుడ్ హబ్ అండ్ ఆల్ ఇన్ వన్. ఒకసారి చూడండి, ఈరోజు ఫ్రాన్స్ కర్రీ రెసిపీ స్టార్ట్ చేశాను. ఫ్రాన్స్ 1 kg తీసుకున్నామండి. అది క్లీన్ చేస్తే ఇన్ని వచ్చాయి. అవి వాటర్లో మంచిగా సాల్ట్ వేసి పసుపు వేసి మంచిగా క్లీన్ చేసి వాటర్లో తర్వాత ఇట్లా ఒక బౌల్లో వేసేసి బాయిల్ చేసుకోవాలి. అందులో నుండే వాటర్ వస్తుంది. మనం ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు మనం రొయ్యల కర్రీలో గ్రేవీ కోసం ఒక 7 టొమాటోస్ తీసుకున్నాను, ఆనియన్స్ అండ్ ఇవి డ్రై అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మంచిగా వేపుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ పెద్ద స్పూన్. ఆనియన్స్ మంచిగా వేగాయి. పచ్చిమిర్చి, టొమాటో. ఇప్పుడు టొమాటో యాడ్ చేశాను. ఇప్పుడు మనం పసుపు, చిల్లీ పౌడరు, సాల్ట్ సరిపడినంత యాడ్ చేద్దాం. సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్, 1 pinch ఆఫ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తాం. పసుపు. మీడియం ఫ్లేమ్లో లిడ్ పెట్టేసి ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలి. మంచిగా ప్రాపర్గా మంచిగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ప్రాన్స్ యాడ్ చేద్దాం. ప్రాన్స్ యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం కారం, గరం మసాలా యాడ్ చేయాలి. అందుకని 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాం. 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా యాడ్ చేసి, మీకు కావాలంటే ఈ స్టేజ్లో గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ గ్రేవీ కోసం యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 glass వరకు వేసుకోండి చాలు. ఒక 3 minutes 5 minutes కుక్ అవనిస్తే సరిపోతుంది. ఆయిల్ బయటకు వచ్చేసిందంటే ప్రాపర్గా కుక్ అయిపోయినట్టు. ఇంక ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసి దింపేసుకోవడమే. బాబా చూస్తేనే నోరు ఊరిపోయి ఎమ్మె టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ.